జనసేనదే అనే అంచనాలు చాలామంది చెప్తూ ఉన్నారు, మీరు చెప్తున్నట్టుగా. నెక్స్ట్ ఇక పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ విపర్తి వేణుగోపాల్ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ గిడ్డి సత్యనారాయణ రీసెంట్గా ఆయన గవర్నమెంట్ జాబ్ నుంచి విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ టికెట్ ముందు మహాసేన రాజేష్కి ఇచ్చారు. అది చాలా ఎంత హడావుడైందో మీకు కూడా తెలుసు. ఆ తర్వాత ఆ టికెట్ టీడీపీ నుంచి కాకుండా జనసేన కేటాయించిన తర్వాత గిడ్డి సత్యనారాయణ గారి టికెట్ని కేటాయించిన పరిస్థితి. ఇక్కడ పోటీ ఏ రకంగా ఉండవచ్చు అంటారు? పి గన్నవరం కోనసీమలో ఒక నియోజకవర్గం. యాక్చువల్ గా కోనసీమ పెట్టని కోట అండి. జనసేన ఒక మంచి పెట్టని కోట. రాష్ట్రంలో చాలా సీట్లు ఓడిపోయిన పరిస్థితిలో రాజులు గెలిచారు కదా జనసేన పార్టీ. మరి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షమైన అటెన్షన్ ఇవ్వలేదు ఆ కాన్స్టిట్యూన్సీ. అయినా పోయినసారి 2019లో జనసేన పార్టీ రాజుల్లో గెలవడం జరిగింది. రాజులు కానీ పి గన్నవరం అమలాపురం ఎన్ని ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, 3 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఎస్సీ సెగ్మెంట్లే, ఎంపీ సెగ్మెంట్ కూడా ఎస్సీ సెగ్మెంట్. కాపులు అత్యధిక జనాభా కాపులు ఉంటారు కానీ ఈ ఎస్సీ సెగ్మెంట్స్. ముమ్మడివరం మొదటి నుంచి కూడా బీసీ కమ్యూనిటీ జరుగుతుంది. ఒక కొత్తపేట ఒకటే బండారు సత్యానందం గారు మీతో అవకాశం, అది కూడా జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కొట్టుకొని అన్నదమ్ములందరూ కలిసి కొట్టుకొని ఆయన చేతిలో పెట్టారు. అయితే ఈ పి గన్నవరం వాస్తవానికి అయితే మంచి ఓట్ బ్యాంక్ గుండి బేస్ ఉన్న ఏరియానే కానీ మొదటి నుంచి ఎందుకు పి గన్నవరం చాలా వీక్, గెలిచే ఛాన్సెస్ లేవని. ఎందుకంటే అతనికి టికెట్ ఇవ్వటం, వెనక్కి తీసేసుకోవడం తెలుగుదేశం పార్టీ, మళ్ళీ జనసేన పార్టీకి మహాసేన రాజేష్ కి ఇచ్చి టీడీపీ ఇవ్వటం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ అదే టికెట్ జనసేనకి ఇవ్వటం. అంటే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, చాలా జనసేన నియోజకవర్గాలు బీజేపీ నియోజకవర్గాలు నాకు కనపడింది ఏంటంటే టీడీపీకి కాంట్రవర్సీగా ఉన్నాయి, టీడీపీకి ఇబ్బందికరంగా ఉన్నాయి, ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని అన్ని కూడా తీసుకొచ్చి మీరు ఈ 2 పార్టీలు పడేశారు. లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పాలకొండ షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ, పోలవరం షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ. ఈ 2 జిల్లాల్లో ఈ జిల్లాల్లో ఇవ్వాలనుకుంటే తూర్పు కాపులు కానీ కాపులు కానివ్వండి 60,000 70,000 ఓట్లు నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అవే ఎందుకు ఇవాళ తీసుకొచ్చి అరకు సెగ్మెంట్ తీసుకెళ్లి బీజేపీ ఎంపీ సెగ్మెంట్ ఇచ్చారు. అసలు బీజేపీ కమలం సభలో తెలుసా అరకు ప్రాంతంలో? ఈవెన్ వైసీపీ కూడా తెలియదు ప్రజలకి. ఏదో వైసీపీకి షెడ్యూల్ ట్రైబ్ లో బాగా పట్టుకుందంటే ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ అలవాటు అది వైసీపీ కన్వర్ట్ అయింది అంతే. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతూ వైసీపీ కన్వర్ట్ అయిందే కానీ అంటే అసలు ప్రజలకు సింబల్స్ ఎందుకు కూడా తెలియదు. ఎలా ఉండొచ్చు పి గన్నవరంలో ఫలితం? పి గన్నవరం లాస్ట్ 15 days బిఫోర్ దాకా కూడా మన మైనస్ లో ఉన్నాము, జనసేన పార్టీ మైనస్ లో ఉన్నాం, ఈ సీటు పోతుంది అని చెప్పన్నారు సార్. కానీ నేను పి గన్నవరం, అంబాజీపేట ఆ మండలాలన్నీ కూడా నేనే పర్సనల్గా వెళ్ళి తిరిగి వచ్చాను. అన్ని ప్రాంతాలు కూడా లాస్ట్ 1 week 10 days లో అద్భుతమైన మార్పు, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా బీసీలు, కాపులతో పాటు బీసీ సెట్టిబల్ గౌడాస్, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అందరూ వన్ సైడ్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. మనం ఈసారి జనసేనకు చేద్దామని చెప్పన్నారు. అదే విధంగా కొంత ఎస్సీ ఓటింగ్, కొంత మా ఎమ్మెల్యే ఎండి 2 ఉంటాయి. మాల కమ్యూనిటీకి ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ చాలా మంది కొంత ఓటింగ్ డౌట్ పోయినా కూడా లాస్ట్ ఎలక్షన్ ప్యాటర్న్ లాస్ట్ నేను దగ్గరగా చూసింది ఏంటంటే పి గన్నవరం 60-70% జనసేన పార్టీ అని ఖచ్చితంగా ఎలక్షన్ చేసుకునే విధానం కూడా అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సిస్టమేటిక్ గా ఎలక్షన్ సిస్టమేటిక్ గా చేసే ప్రయత్నమే చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు టీడీపీకి ఇవ్వడం, వెనక్కి వెళ్తాం, మళ్ళీ టికెట్స్ ఇవ్వడం, మళ్ళీ వీళ్ళకి జనసేనకి ఇవ్వడం, ఈ డిస్టర్బెన్స్లు ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టినాయి. క్యాండిడేట్ కూడా ఎక్కువ స్పీడ్ గా ప్రచారం చేసుకుంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చాడని చెప్పని అదొకటి తీసుకొచ్చారు. కానీ లాస్ట్ 10 days లో ట్రెండ్ అనుకూలంగా మారింది. నేను వెళ్ళిన చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆ ఊళ్ళకి వస్తే వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేయాలి. యాక్చువల్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలే ముందుకు వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో ఏర్పాట్లు చేయడం అన్ని కూడా బాగా చేశారు. 60-70% జనసేన పార్టీ ఈ గన్నవరం గెలిచే ఛాన్స్. రైట్, గన్నవరం కాస్త ఎడ్జ్ జనసేనకి ఇచ్చారు మీరు. అంటే సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే టఫ్ ఫైట్ ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి. రైట్, చూద్దాం. నెక్స్ట్ రాజోల్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో